13న దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. మీ సోమేపల్లి శ్రీనివాసరావు, టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు, ముండ్లమూరు. దర్శి నియోజకవర్గ పరిధిలోని పలు మారుమూల గ్రామాల్లో కనీస వసతులు కరువై ప్రజలు సతమతమవుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంతర్గత రహదారులు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భరోసా ఇచ్చారు. ముళ్లమూరు మండలం కెల్లంపల్లి, వేముల గ్రామాల్లో డాక్టర్ లక్ష్మి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని డాక్టర్ లక్ష్మి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం గ్రామానికి విచ్చేసిన డాక్టర్ లక్ష్మికి గ్రామ నాయకులు, టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు.
గెలిపించమని కోరుకుంటున్నాను. ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా వెంట ఉన్న మహిళా సైన్యానికి ధన్యవాదాలు. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక బిడ్డకు 13,000 ఇస్తున్నారు. మన ప్రభుత్వం వస్తే ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 వస్తాయి. పెన్షన్ 4,000 ఇస్తారు. ఏప్రిల్ నుండే పెన్షన్ పెంచారు. ఏప్రిల్, మే, జూన్, జూలైలో 7,000 వస్తుంది. వికలాంగులకు 6,000 చట్టం. ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన మనకు రాబోతుంది. మొన్న మేనిఫెస్టో కూడా చూసారు మీరు, ఎంత బ్రహ్మాండమైన మేనిఫెస్టోని విడుదల చేశారో. ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్ ప్రారంభం. మే 13న దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. మీ వీసీ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్, దర్శి, ప్రకాశం జిల్లా.